భారతీయ జనతా పార్టీ నాయకులు అహల్య హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ శనిక్కల ఉమాశంకర్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఆటోనగర్ సమీపంలో ఉమాశంకర్ కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శనిక్కల అరుణ పాల్గొని ఉమాశంకర్ ని ప్రత్యేకంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. డాక్టర్ శనిక్కల రాజకుమారి, బీజేపీ ఇన్ఛార్జి రామకృష్ణ, పలువురు వైద్యులు, మెడికల్ రిప్రజెంటేటివ్లు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు, నన్ను గౌరవించినందుకు ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. 2025 మార్చిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి పార్టీ, కూటమి నాయకులు బలపరిచిన అభ్యర్థిగా నాకు ఈ గౌరవం లభించినందుకు ముందుగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రాజకీయాలకి పాతవాడినే కానీ మొట్టమొదటిసారిగా ఈ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా ఈ రకమైనటువంటి ఎన్నిక మాత్రం కొత్తవాడిని. దీంట్లో నిరుద్యోగ యువకులు, చదువుకున్న పట్టభద్రులైనటువంటి వ్యాపారస్తులు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, అదేవిధంగా ఎన్జిఓస్, గెస్టెడ్ ఆఫీసర్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా విఘ్నులే. కానీ విచిత్రం ఏంటంటే చదువుకోకపోయినా కూడా పట్టభద్రులు ఉంచవచ్చు. అదృష్టవశాత్తు నేను చదువుకోవటం జరిగింది. పట్టభద్రుడిని అయినందుకు నేను సంతోషంగా ఉన్నా. ఈ రోజున అనేక రకాలైనటువంటి సమస్యలు ఉద్యోగస్తులు గతంలో బాధపడినటువంటి సంఘటనలు, గత 5 ఏళ్ల పాలన ఏ రకంగా జరిగిందో మనందరికీ తెలుసు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి, నిర్వీర్యం చేసి, సామాన్య ప్రజానీకానికి కనీస రక్షణ కూడా లేదు అనే భావన కలిగించినటువంటి గత ప్రభుత్వానికి గద్దె దించడానికి మీరు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ ప్రభుత్వం కొనసాగాలి అంటే మొట్టమొదటి ఎన్నిక నాదే రాబోతా ఉంది. నేను అభ్యర్థినైనా కూడా ఈ రోజున ఈ మంచి ప్రభుత్వానికి గుర్తుగా, ఈ మంచి ప్రభుత్వానికి ప్రతీకగా, ఈ మంచి ప్రభుత్వం కొనసాగుతుంది, ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక మంచి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనే భావన రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థిగా కాకుండా ఈ రోజున గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత, గత ప్రభుత్వ వాసనలు ఎక్కడ కూడా కనిపించకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎవరైతే ఓటర్గా ఉన్నారో, వాళ్ళు ఎవరైతే నమోదు చేసుకుని ఉన్నారో వారందరూ కూడా ఓటుకు వచ్చి ఓటు చేసి మంచి ప్రభుత్వానికి ఇది ఒక గుర్తు అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది అనే భావంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి, మరి ముఖ్యంగా ఉమాశంకర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి నేను రావటం, మిమ్మల్ని అందరినీ కలవటం, బీజేపీ నాయకత్వాన్ని, అదేవిధంగా అనేక మంది న్యూట్రల్స్ కూడా ఇక్కడ ఉన్నారు, అందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరికీ తెలుపుకుంటూ, ఈనాడు ఒక మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనమై ఉంది. An eagle's eye, a lion's heart and a woman's face అంటే
ఎంత దూరం నుంచి అయినా కూడా సమస్యని పట్టుకోగలిగినటువంటి కంటి చూపు ఉండాలి. ఆ ఈగిల్ అనేది అంత పైన 100 కిలోమీటర్ల పైన ఎగురుతూ కూడా కింద ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి తన యొక్క ప్రేని కనిపెట్టగలదు. అటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అట్లాగే ఏ లైన్స్ హార్ట్, అవసరం వచ్చినప్పుడు లైన్ ఎట్లా పోట్లాడుతుందో, ఎలా అయితే తన వారి కోసం తను ఎట్లా ఫైట్ చేస్తుందో ఒక రాజులాగా ఫైట్ చేసే గుణం మా రాజేంద్ర ప్రసాద్కు ఉంది. అట్లాగే లేడీ ఫేస్ అంటే ఆడవాళ్ళ మొహం అని కాదు, ఒక ప్లెజెంట్ ఫేసు, నవ్వుతూ ఉండి ఎవరు ఎంత కష్టపడి మాట్లాడినా కూడా, ఎంత గట్టిగా మాట్లాడినా కూడా వాళ్ళకి ఒక ఆనందమైనటువంటి సమాధానం ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి రాజకీయాల్లో నాకు మా రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే కనపడతాడు. నా ఎన్నికలకి ఎంతో నిలబడి నాకు కుడి భుజంలాగా ఉండి ఆఖరికి చివరి వరకు నా గెలుపు వచ్చేంత వరకు కూడా తన గెలుపుని కూడా పక్కన పెట్టుకొని నాకు హెల్ప్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా ఆయనకి సహాయం చేయాలని కూటమి అభ్యర్థిగా మరి బీజేపీ తరఫున మేము ఉన్నాం కనుక మా పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. అలాగే మరి రిప్రజెంటేటివ్స్ అందరూ గ్రాడ్యుయేట్స్, వీళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇవాళ ఉమాశంకర్ బర్త్డే తరఫున మేమందరం రాజేంద్ర ప్రసాద్ గారిని ఇన్వైట్ చేసుకొని ఆయనకు అందరికీ మనం సపోర్ట్ చేయాలని కోరుకున్నాం. ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పిలిచి సమావేశం జరిపించడం జరిగింది. బీజేపీ పూర్తి మద్దతు ఇస్తున్నాం. అలానే దీంతోపాటు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ ఇవాళ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరూ పూర్తి మద్దతు ఇచ్చి నమోదు చేసుకునే వాళ్ళు ఇంకా ఓటర్స్ ఎవరు ఉంటే వాళ్ళు నమోదు చేసే మరి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్, మీరు చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం.